ఇక 11వ కంటెస్టెంట్‌గా పృథ్వీరాజ్ ఎంటర్ అయ్యారు. సో, హౌస్‌లోకి ఎందుకు వచ్చారనే విషయాన్ని అడిగితే ఎక్స్‌పీరియన్స్ కోసం వచ్చాననే విషయాన్ని ఆయన తెలియజేశారు. సో, మనీ, ఫేమ్ రెండిటికి కూడా వచ్చాననే విషయాన్ని పృథ్వీరాజ్ తెలియజేశారు. సో, మొత్తానికి లిమిట్‌లెస్ లవ్ బయట నుంచి రావాలనే విషయాన్ని అయితే ఆయన తెలియజేశారు. అయితే కన్నడ పర్సన్ అని తెలుస్తోంది ఆయన. ఇక ప్రస్తుతం ఆయన సింగిల్‌గానే ఉన్నారనే విషయాన్ని కూడా తెలియజేశారు. సో, ఇక ఒక బడ్డీని సెలెక్ట్ చేసుకొని వెళ్ళాలి. సో, ఆ బడ్డీ ఎవరు, ఎలా ఉంటారనే దాని గురించి ఒక ఫోటో కూడా వేశారు. సో, పృథ్వీరాజ్‌కి బడ్డీ ఎవరు వచ్చారనేది కూడా చూసుకున్నట్లయితే 12వ కంటెస్టెంట్‌గా ప్రముఖ యాంకర్ విష్ణుప్రియ అయితే రావడం జరిగింది. ఇక సీజన్ 8లో ఆమె విష్ణుప్రియ వస్తారని ముందు నుంచి అందరూ అనుకున్నారు. సో, మొత్తానికి విష్ణుప్రియ సీజన్ 8కి ఎంట్రీ ఇచ్చింది. అయితే విష్ణుప్రియ కొన్ని విషయాలు అయితే తెలియజేసింది. ఈ సీజన్ 8కి నీకు రిలేషన్ ఏంటని నాగార్జున అడిగితే 8వ నెల నా పుట్టినరోజు, అలాగే నాకు ఇష్టమైన హీరో పుట్టినరోజు కూడా 8వ తారీఖు, అలాగే మీ పుట్టినరోజు కూడా ఈ 8వ నెలలోనే వస్తుందనే విషయాన్ని కూడా ఆమె తెలియజేసింది. అయితే ఈ హౌస్లోకి వస్తున్న విజన్స్ ముందే నీకు వచ్చాయంట కదా అని నాగార్జున అడిగితే లాస్ట్ సీజన్ నుంచి వచ్చాయనే విషయాన్ని అయితే తెలియజేసింది. అయితే హౌస్లోకి ఎవరైనా వస్తున్నట్టు హౌస్ మేట్స్ విజన్ రాలేదా అంటే అలా రాలేదనే విషయాన్ని తెలియజేసింది. ఇక లిమిట్లెస్గా ఎంటర్టైన్మెంట్ కావాలనే విషయాన్ని తెలియజేసింది. హౌస్లో ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ వస్తుందనేది నాగార్జున తెలియజేశారు. ఇక వీళ్ళిద్దరూ కూడా జంటగా బడ్డీగా హౌస్లోకి అయితే వెళ్ళడం జరిగింది. సో, నాగార్జున ఫైనల్గా వీరిద్దరి ఐక్యూ లెవెల్ చెక్ చేయడం జరిగింది. సో, చాలా ఫన్నీ క్వశ్చన్స్ అయితే అడిగారు. ఆ ఫన్నీ క్వశ్చన్స్లో కూడా ఇద్దరి ఐక్యూ కూడా ఫస్ట్ క్వశ్చన్లో అతని ఐక్యూ ఏ విధంగా ఉందో తెలిసింది. పృథ్వీరాజ్ బాగానే సమాధానం చెప్పారు. రెండో ప్రశ్నలో మాత్రం ఇద్దరు తడబడ్డారని చెప్పుకోవాలి. ఇక ఈ సీజన్లో మరో కొత్త ట్విస్ట్ అయితే నాగార్జున ఎప్పటికే రివీల్ చేశారు. దాన్ని కూడా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈ సీజన్లో ప్రతి వారం కెప్టెన్ అనేది ఎంత హైలైట్ అవుతుందో తెలిసిందే. టాస్కుల్లో కూడా ఒక హీరోయిజం అయితే ఉంటుంది. ఇక మొత్తానికి ఈ సీజన్లో మాత్రం ప్రతి వీక్ కూడా కెప్టెన్ ఉండరు అనే విషయాన్ని అయితే నాగార్జున తెలియజేశారు. అంతేకాదు ఇమ్యూనిటీ పవర్ కూడా ఉండదనే విషయాన్ని కూడా నాగార్జున తెలియజేశారు. సో, హౌస్లో ఇమ్యూనిటీ పవర్ ఎంత ముఖ్యమో తెలుసు. కెప్టెన్ మాటకి అలాగే కెప్టెన్ పవర్స్కి కూడా ఎన్ని వాల్యూస్ ఉంటాయో కూడా మనకు తెలిసిందే. కానీ ఈసారి సీజన్లో మాత్రం చాలా డిఫరెంట్గా ప్లాన్ చేశారు. నో కెప్టెన్, నో ఇమ్యూనిటీ.